అందరూ నమస్కారం. గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చార్టెడ్ రమేష్ని. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే రిటైర్మెంట్ ప్లానింగ్. అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత మన ఖర్చులకు సరిపడా ఆదాయాన్ని ఎట్లా సమకూర్చుకోవాలి ఎప్పటి నుంచే అన్న దాని గురించి పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. కానీ చాలామంది ఏమనుకుంటారంటే వయసులో ఉన్నవాళ్ళు లేకపోతే మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే వృద్ధాప్యం ఎప్పుడో 60 ఏళ్ళ తర్వాత 70 ఏళ్ళ తర్వాత నేను ఎప్పుడైతే ఉద్యోగం మానేస్తాను అప్పటి నుంచి చూసుకునేది, ప్రస్తుతానికి దాని గురించి ఆలోచించుకోకలేదు అనుకుంటారు. కానీ అదే వయసు పడిన వాళ్ళని అడిగారు అనుకోండి, మన ఇంట్లో పెద్దవాళ్ళని ఎవరినైనా అడిగారు అనుకోండి, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళని, ఈ ప్లానింగ్ ఏదో నేను చిన్నప్పుడే చేసుకుని ఉండాల్సింది, నాకు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి చేసి ఉండాల్సింది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇద్దరు ఎవరు కరెక్టు? ఇద్దరు కరెక్టే. కానీ విషయం ఏంటంటే కనుక మనం ఎప్పుడు కూడా మన సొంత తప్పుల నుంచి తెలుసుకోవడం ఒక పద్ధతి. దానికంటే మంచి పద్ధతి ఏంటంటే పక్కన వాళ్ళ తప్పులు చూసి మనం కరెక్ట్ చేసుకుని మన జీవితాన్ని సర్దిపెట్టుకోవడం ఇంకా చాలా మంచిదని నేను చెప్తాను. ఎందుకంటే పక్కన వాళ్ళు మనం చూస్తున్నాం, ఇప్పుడు మన దగ్గర ఉన్న పెద్దవాళ్ళని చూస్తే కనుక వాళ్ళే అంటున్నారు క్లియర్గా, ఈ వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనం డబ్బులు సాకరించుకోవాలంటే కనుక చాలా కష్టం అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అలాంటప్పుడు మనం వయసులో ఉన్నప్పుడు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే మంచిదే కదా. సో ఎలాగా మ్యూచువల్ ఫండ్స్ని వాడుకుని మీరు ఈ వృద్ధాప్యం టైంలో మీ ఖర్చులకు కావాల్సిన డబ్బుని ఎట్లా సమకూర్చుకోవాలనే దాని గురించి నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. అందుకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఇలాగా క్వాలిటేటివ్ అన్న కంటెంట్ మాత్రమే మేము మీకు పంపిస్తూ ఉంటాం. అసలు ఎందుకు త్వరగా మనం రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేసుకోవాలి? ఎందుకనంటే నిజానికి మనకి టైం ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి దాని మీద వచ్చే వడ్డీతోనూ అట్లా పెరిగి చాలా ఎక్కువ అవుతుంది. నెంబర్ 1. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఉన్న జీవన శైలి విధానం ఏదైతే ఉందో, అంటే లైఫ్ స్టైల్ అనమాట. ఈ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ఆ లైఫ్ స్టైల్ మనం రిటైర్ అయిన తర్వాత కూడా మెయింటైన్ చేయాలనుకుంటే అప్పుడు కొంచెం డబ్బులకి కష్టం అవ్వచ్చు. కానీ మనకున్న లైఫ్ స్టైల్ తగ్గించుకోగలమా? అది తగ్గించుకోలేం. సో అంటే ఇవాళ మనం ఏ లైఫ్ స్టైల్ అయితే మెయింటైన్ చేస్తున్నామో ఫ్యూచర్లో కూడా అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి రిటైర్ అయిన తర్వాత కూడా. ఆర్ఎల్స్ రిటైర్ అయిన తర్వాత ఒక మంచి ప్రదేశానికి వెళ్ళి అక్కడ నేను సెటిల్ అవ్వాలని కొన్ని కోరికలు ఉండొచ్చు. లేకపోతే ఒక మంచి బీచ్ రిసార్ట్ ఏమైనా తీసుకుని అక్కడ సెటిల్ అయిపోవాలి, రోజు ఈవినింగ్ ఒక మంచి గ్లాస్ ఇచ్చుకుని అలా ఒక డ్రింక్ తీసుకుని అక్కడే అలాగ రిలాక్స్గా కూర్చుని ఎంజాయ్ చేయాలి. ఇలాంటి కోరికలు చాలా ఉంటాయి, తప్పలేదు, మంచి మంచి కోరికలు ఇవన్నీ. ఎందుకంటే కూడా ప్రతి ఒక్కళ్ళు కష్టపడేది దేనికి? ఒక మంచి లైఫ్, రిలాక్స్డ్ లైఫ్ చివరిన ఎంజాయ్ చేయడానికి అనేది చూస్తారు. సో ఇన్నేసి కోరికలు ఉన్నప్పుడు దాన్ని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పి ఎంత ఎర్లీగా మనం స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అన్నది అంత మంచిది అన్నది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అన్నది మనం ఫిక్స్ అయ్యాక వెంటనే వెళ్ళి ఏదో ఒక మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెట్టేయడం కాదు. అసలు రిటైర్మెంట్ కోసం అంటూ కొన్ని ప్లానింగ్లు ఉంటాయన్నమాట. ఆ ప్లానింగ్, ఆ రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మనం డబ్బులు పెట్టడం అన్నది చాలా ముఖ్యం. ఎట్లా ప్లాన్ చేసుకోవాలి దాన్ని అని అడిగితే కనుక నిజానికి మనకి ఎంత వయసు ఇంకా పెండింగ్ ఉందో చూసుకోవాలి రిటైర్మెంట్ అవ్వడానికి. ఉదాహరణకి మీ వయసు ఇప్పుడు 25 ఏళ్ళు అనుకోండి, లేకపోతే 40 ఏళ్ళు అనుకోండి. 25 ఏళ్ళ వాళ్ళకి మహా అయితే ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళ వరకు పనిచేస్తారు. 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇంకో 30 ఏళ్ళు 25 ఏళ్ళు పనిచేస్తారు. సో ఎన్ని ఏళ్ళు మనకి ఇంకా పెండింగ్ ఉందో చూసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం ప్లానింగ్ అన్నది పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే 25 ఏళ్ళలో ఉన్నవాళ్ళు వాళ్ళకు ఉన్న రిస్క్ అపెటైట్ వేరేగా ఉంటుంది. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రిస్క్ అపెటైట్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే 25 ఏళ్ళ కుర్రాడికి ఇప్పుడిప్పుడే ఇంకా పెళ్లి కావచ్చు, లేకపోతే 25 ఏళ్ళు ఉన్న అమ్మాయికి ఇప్పుడిప్పుడే పెళ్లి కావచ్చు, నెక్స్ట్ వాళ్ళకు ఒక ఫ్యామిలీ క్రియేట్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకోగలుగుతారు. అలా రిస్క్ తీసుకున్నప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే కనుక ఎక్విటీలో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను నేను. ఎక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. సో ఇలా ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి రిటర్న్ ఎక్కువగానే ఉంటుంది ఎక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో. అదే 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్న వాళ్ళని అనుకోండి, వాళ్ళని అంత రిస్క్ తీసుకోమని సజెస్ట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక సగం ఈదికి వచ్చేసారు. సో ఇప్పుడు అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు పెట్టమని మనం అంత ఈజీగా చెప్పలేం. సో అందుకని చెప్పి మీ వయసు అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. రెండో ముఖ్యమైనది ఏంటంటే ఈ రిస్క్ కన్సిడరేషన్. మనం ఎంత రిస్క్ని మనం అబ్జార్బ్ చేయగలుగుతాం. నేను రిస్క్ ఎక్కువగా తీసుకోగలను అనుకుంటే మీరు ఎక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టండి. లేదు రిస్క్ నేను ఎక్కువ తీసుకోలేను, రకరకాల ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తాను నేను. సో ఇట్లాగా మనకున్న టైము, ఎంత టైం ఉంది రిటైర్ అవ్వడానికి, అలాగే మనకి ఎంత రిస్క్ మనం తీసుకోగలుగుతాం అన్న ఈ 2 ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అన్నది ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలని చెప్పి మనం ఫిక్స్ అయ్యాం.
ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలి? ఇందాక నేను చెప్పినట్టు మీరు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే కనుక ఎక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్సే తీసుకోండి. దీనికి మీరు ఎస్ఐపి కన్నా తోడిస్తే, అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ అన్నది రెగ్యులర్గా సిస్టమేటిక్గా ఒక ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తే అది మీకు చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ 1, పవర్ ఆఫ్ కంపౌండింగ్ అన్నది ఇదివరకు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అది అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికి. ఆ పవర్ ఆఫ్ కంపౌండింగ్ యొక్క అడ్వాంటేజ్ మీరు చూడగలుగుతారు నెంబర్ 1. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రూపీ కాస్ట్ యావరేజింగ్ అని ఉంటుంది అనమాట. ఈ రూపీ కాస్ట్ యావరేజింగ్ యొక్క అడ్వాంటేజ్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు దానివల్ల. సో అసలు ఈ రూపీ కాస్ట్ యావరేజింగ్ ఏంటి అని చూస్తే కనుక నిజానికి మనం ఎస్ఐపిలో ఏం చేస్తామంటే రకరకాల డ్యూరేషన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్లు పెడతానే ఉంటాం. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఓ రోజు ఒక మ్యూచువల్ ఫండ్ 10 రూపాయలు ఎన్ఏవి ఉన్నది 25 రూపాయలు కొనొచ్చు, ఇంకో రోజున 30 రూపాయలు కొనొచ్చు, ఇంకో రోజు 15 రూపాయలకే కొనొచ్చు, ఇంకో రోజు 40 రూపాయలు కొనొచ్చు. ఇలా రకరకాల రేట్లలో కొంటూ ఉంటాం. ఇలా కొన్నప్పుడు మనం డిఫరెంట్ ప్రైస్ల్లో కొనడం వల్ల ఒకసారి ఎక్కువ కొన్నా కూడా ఇంకోసారి తక్కువ కొంటూ ఉంటాం. సో దీనివల్ల యావరేజింగ్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి కొనే కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ తగ్గుతూ ఉంటుంది. ఆ యావరేజింగ్ అన్న బెనిఫిట్ అన్నది మనం అడ్వాంటేజ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో అందుకని ఈ రూపీ కాస్ట్ అడ్వాంటేజ్ని కూడా మనం రుచి చూడొచ్చు అని చెప్తాను నేను ఈ ఎస్ఐపి ద్వారా. సో ఇలాగ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని ఫిక్స్ అయినప్పుడు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు మనం పెట్టాలి, అసలు ఏ మ్యూచువల్ ఫండ్స్ని మనం తీసుకోవాలి అన్నది చూస్తే కనుక ప్రెడామినెంట్గా ఎక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అన్నది మంచిదని నేను చెప్తాను. ఎందుకంటే మనం లార్జ్ క్యాప్ ఫండ్స్లోనే డబ్బులు పెడతాం, మిడ్ క్యాప్ కంపెనీలోనే డబ్బులు పెడతాం, అలాగే స్మాల్ క్యాప్ కంపెనీస్లో కూడా డబ్బులు పెడతాం. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకున్న స్ప్రెడ్ ఏదైతే ఉందో కొన్ని కంపెనీలు సరిగ్గా పెర్ఫామ్ చేయకపోయినా ఇంకో కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఈ 3 కేటగిరీలో ఏదో ఒక కంపెనీ బాగా పెర్ఫామ్ చేసి ఆ ఫండ్స్ అన్నది మంచి ప్రాఫిట్స్ వచ్చేలాగా చూసుకుంటాయి అనమాట. సో అందుకని చెప్పి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో డబ్బులు పెట్టమని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తాను. ఏ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో డబ్బులు పెట్టాలన్న దాని గురించి ఇక్కడ నా డిస్కషన్ కాదు. నా డిస్కషన్ అంతా కూడా మీరు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్న దాని గురించి ఇక్కడ డిస్కషన్. కానీ ఒకవేళ మీరు కనుక నేను ఇంత ఎక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టి రిస్క్ చేయలేను అని ఒకవేళ అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే కనుక హైబ్రిడ్ ఫండ్స్ తీసుకోవచ్చు మీరు. ఈ హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటంటే కనుక అగ్రెసివ్గా ఉండే హైబ్రిడ్ ఫండ్స్, అంటే ఇవన్నీ కూడా డెట్ బేస్డ్ ఫండ్స్ ఉంటాయి అనమాట. సో ఈ డెట్ బేస్డ్ ఫండ్స్ నిజానికి ఎక్విటీలో అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయవు. ముఖ్యంగా ఈ డిబెంచర్స్లోను లేకపోతే కంపెనీలకు ఏవైతే కనుక అప్పు కావాలనుకుంటారో వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే అక్కడ మన డబ్బు అనేది సేఫ్గా ఉంటుంది కొంచెం. సో అందుకని ఈ డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, అది కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఈ 2 మార్గాల్లో మీకు ఏది సరిపోతుంది అనుకుంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, తప్పలేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటి మ్యూచువల్ ఫండ్లో అయినా ఇన్వెస్ట్ చేయండి, తప్పలేదు. కానీ ఊరికనే ఎవరో మనకి ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఈ మ్యూచువల్ ఫండ్కి ఇన్ని స్టార్లు ఉన్నాయి లేకపోతే ఇంతమంది దీన్ని తీసుకున్నారు అన్న ఒక గుడ్డి నమ్మకంతో మాత్రం వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్లు మాత్రం పెట్టకండి. ఎప్పుడు కూడాను మీ సొంతంగా మీరు అనలైజ్ చేసుకుని మీకు ఎంత రిస్క్ తీసుకునే తత్వం ఉందో చూసుకోండి ముందర. ఆ రిస్క్ తీసుకునే ఎబిలిటీ లేకుండా మీరు సొంతంగా డబ్బులు పెట్టామన్నది అసలు ఎప్పుడు కూడా ఒప్పుకోకూడదు. సో అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ కూడా. యాక్చువల్గా ఇప్పుడు దాకా ఎన్న తర్వాత జనాలకు ఫీలింగ్ ఏముంటుందంటే ఏంట్రా వీడు భయంకరంగా మైండ్ తినేస్తున్నాడు, అసలు ఇన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్లు చేయమని చెప్తున్నాడు, ఇవాళ బతకద్దా అసలు అని ఒక ఫీలింగ్లోకి తీసుకొస్తున్నాడు. ఇవాళ నేను అసలు తినకుండా ఫ్యూచర్ కోసం నేను ఎప్పుడైతే ముసలోని అయిపోతానో దానికోసం డబ్బులు దాచుకోమన్నాడు తప్పితే ఇవాళ తినద్దు అంటున్నాడు అంటారేమో. గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీరు సంపాదిస్తున్నారు, ఇవాళ సంపాదించేటప్పుడే మీరు ప్రశాంతంగా తినగలుగుతున్నారు. ఫ్యూచర్లో సంపాదన లేనప్పుడు దానికోసం ఇవాళ నుంచి ప్లాన్ చేసుకోకపోతే చాలా చాలా కష్టం. సో అందుకని చెప్పి ఖచ్చితంగా ఇవాళ సంపాదిస్తున్నప్పుడే సంపాదించే ప్రతి రూపాయలను ఓ పావలావో 10 రూపాయో తీసి ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా పక్కనెట్టాలండి. లేకపోతే మాత్రం ఫ్యూచర్లో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల మీద డిపెండ్ అవ్వడం అన్నది కొంచెం కష్టంగానే ఉండొచ్చు. అంటే నేను పిల్లల మీద డిపెండ్ అవ్వకూడదని చెప్పట్లా. మనకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత మన చేతిలో మనం ఖర్చు పెట్టుకోవడానికి చిన్న కోరికలు తీర్చుకోవడానికైనా కానీ మన దగ్గర అంటూ డబ్బులు ఉండాలి. దానికోసం చేయి చాచి పిల్లల దగ్గర ఆడడం కంటే సొంతంగా ఇవాళ నుంచి ప్లాన్ చేసుకుని ప్రాపర్గా మనం ఒక డిసిప్లిన్గా బతకడం అన్నది చాలా అవసరం. ఇంకా అసలు ఎక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లోనే డబ్బులు పెట్టను, నాకు రిస్క్ ఎక్కువ, లేకపోతే ఈ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్లోనే డబ్బులు పెట్టను, అందులో కూడా రిస్క్ ఉంది, ఎవరికో అప్పించి నాకు రాకపోతే ఏమో పోదలేను, ఇలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీకు ఆ 2 ఆల్టర్నేటివ్స్ బాగాలేదనిపిస్తే కనుక హ్యాపీగా పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోండి, లేకపోతే ఆర్డీలు కట్టుకోండి, లేకపోతే ఈ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి, కిసాన్ వికాస్ పత్ర సేవింగ్ స్కీమ్లు, ఇలాంటి నేషనల్ సేవింగ్ స్కీమ్లు, ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట ప్రభుత్వం నుంచి వచ్చేవి. వీటిల్లో డబ్బులు పెట్టండి అంతే తప్పితే డబ్బును మాత్రం ఐడియల్గా ఎప్పుడు ఉంచకండి, ఖాళీగా ఎప్పుడు ఉంచకూడదు డబ్బుల్ని.
ఎప్పుడు కూడా ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్లో ఉంటూనే ఉండాలి. సో ఈ 3 ఆల్టర్నేటివ్స్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేసినా మంచిదే. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారో, లేకపోతే డెట్లో ఇన్వెస్ట్ చేస్తారో, లేకపోతే సేఫ్గా ఈ నేషనల్ సేవింగ్స్ స్కీమ్ లాంటి ఇన్వెస్ట్ చేస్తారో మీ ఇష్టం చేసుకోండి. కానీ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఒక ఎస్ఐపి రూపంలో చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఉంటుంది మనకి. ఫినాన్షియల్ డిసిప్లిన్ అన్నది ప్రతి మనిషికి చాలా అవసరమైంది. అది యంగ్ ఏజ్ నుంచి వస్తే కనుక ఇంకా మంచిది, మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పి ఎస్ఐపి రూపంలోనే మోస్ట్లీ ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తున్నాను. అలాగే ఈ రిటైర్మెంట్ ప్లాన్ కాకుండా మిగతా ఖర్చులు ఏముంటాయో అవన్నీ కొంచెం బాగా తగ్గించుకోవడానికి చూడండి. అప్పుడే మీకు ఫ్యూచర్లో కొంచెం డబ్బులు అన్నది చేతిలో కనిపిస్తాయి. సో ఇదండి పూర్తిగా ఇవాళ ఈ డిస్కషన్ గురించి, మొత్తం రిటైర్మెంట్ ఫండ్స్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలని దాని గురించి. ఇంకో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా మళ్ళీ చేసుకోండి ఒకవేళ చేయకపోతే కనుక. సో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.